హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుష్మా అండ్ వెల్కమ్ టు వేరే లెవెల్ గార్డెనింగ్. సో ఇవాళ వచ్చేసి నేను గోంగూర గురించి చెప్తానండి. సో ఫస్ట్ నేను గోంగూరకి యాక్చువల్లీ ఈ టబ్స్ తీసుకొచ్చాను. ఈ టబ్స్ అనేవి ఇక్కడ మీకు వరంగల్లో నార్మల్గా 110 రూపీస్ అయింది. సారీ టు సీ, నేను ఇంతకుముందు చెప్పలేదు కదా, ఐమ్ ఫ్రమ్ వరంగల్. సో ఈ టబ్స్ అనేవి తీసుకొచ్చాము మేము. ఇక్కడ మనకి 110 రూపీస్కి పడ్డాయి మనకి ఈచ్ టబ్. సో దాని తర్వాత ఇది నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ నీమ్ పౌడర్ మిక్స్ చేయాల్సింది. నీమ్ పౌడర్ దొరకలేదండి నాకు అప్పుడు. సో నేను అప్పుడు నీమ్ పౌడర్ రెడీగా లేకపోవడం వల్ల డైరెక్ట్గా బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ మిక్స్ చేసేసాను. బట్ ఫర్ ష్యూర్గా చెప్తున్నాను కదా, నీమ్ కంపల్సరీ యూజ్ చేయాలండి. ఎందుకంటే మనకి సాయిల్లో చాలా రకాల చిన్న చిన్న ఇన్సెక్ట్స్, అన్ని పురుగులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్టార్టింగ్లో నాకు ఏమైపోయిందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ రైనీ సీజన్ అనేది కూడా మొత్తం ఈ క్యాటర్పిల్లర్ సీజన్ అండి. ఇవన్నీ చిన్న చిన్నగా ఇట్లా హోల్స్ చేసేస్తాయి. సో మళ్ళీ మనము కంప్లీట్గా ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా, మళ్ళీ మనం ఏ ఫర్టిలైజర్ యూజ్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో వచ్చేసి కంప్లీట్గా ఇలా హోల్స్ చేయడం స్టార్ట్ చేశాయి లీవ్స్ అన్నిటికీ. సో తర్వాత ఏం చేశానంటే, నేను మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా తీసుకొని దాంట్లో ఈ మన గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఫ్రెష్గా మొత్తం స్మాష్ చేసేసి ఒక 1 లీటర్ 2 లీటర్స్ వాటర్లో బాగా మిక్స్ చేసేసి వీటికి కంప్లీట్గా స్ప్రే చేశాను. నేను లీవ్స్ మీదనే స్ప్రే చేశాను. అన్నిటికీ అన్ని ట్రీస్కి, అన్ని ప్లాంట్స్కి కూడా కంప్లీట్గా స్ప్రే చేశాను. ఇమ్మీడియట్ రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ చూస్తున్నారు కదా, తర్వాత హోల్స్ అనేవి 99% కూడా తగ్గిపోయాయి. సో ఓన్లీ కొన్నిటికి మాత్రమే హోల్స్ ఉన్నాయి ప్రజెంట్లీ. మళ్ళీ కూడా కొంచెంగా చూస్తున్నాను నేను. సో మళ్ళీ ఇప్పుడు అండ్ ఏది కానీ మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి. తర్వాత నీమ్ పౌడర్ కూడా నేనే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకున్నాను. సో అది యూజ్ చేసిన తర్వాత 99% క్యూర్ అయిపోయిందండి. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ చిన్నగా హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి రేపు ప్రిపేర్ చేసిన తర్వాత స్ప్రే చేస్తాను. సో నేను మళ్ళీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆ ప్రిపరేషన్ కూడా ఎలా చేస్తున్నాను, ఎలా స్ప్రే చేయాలి దీని మీదికి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఒకటి, ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నీమ్ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నీమ్ పౌడర్ ఒకటి, ఆర్ఎల్స్ నీమ్ ఆయిల్ ఒకటి. అండ్ ఆ టూ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్కి సంబంధించిన ఈ పెస్టిసైడ్స్, ఇవన్నీ ఫర్టిలైజర్స్ అనేవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా మనం ఆవు పేడ ఇవి తీసుకొచ్చుకొని కూడా మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే అన్నీ కూడా. సో అలా చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్తీ గ్రోత్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఎంత ప్రాపర్గా ఉన్నాయో ఆ స్ప్రే తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్.